హలో అందరికి ఎట్లున్నారు మంచిగున్నారా? ఈరోజు మళ్ళీ ఒక డిఫరెంట్ రెసిపీతోనే అయితే మీ ముందుకు పట్టుకొచ్చేసిన. మీ హెల్త్ బాగుండాలి కదా, అందుకే మీకోసం మంచి బ్రోకలీ అనే ఐటమ్ అయితే పట్టుకొచ్చేసిన. ఇది సేమ్ మన క్యాలీఫ్లవర్లానే ఉంటుంది, కాకపోతే ఇది అప్గ్రేడెడ్ వర్షన్ అన్నట్టు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో చేసుకోండి, అస్సలు వదిలేవారు. క్యాలీఫ్లవర్లానే ఉంటుంది కానీ దాని బాబు లాంటి రెసిపీస్ అయితే వేసుకోవచ్చు దీన్ని. మన వాళ్ళు ఇండియన్స్ అయితే చాలా తక్కువ చూసుంటారు, ఎందుకంటే ఇది ఫారెన్ ఐటమ్ అన్నట్టు. ఫారెన్ ఐటమ్ అని భయపడకండి, మన మసాలాస్తో అయితే సూపర్ అడ్జస్ట్ చేయొచ్చు, సెట్ ఉంటుంది. చాలా వరకు చూసుంటారు కానీ తిన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా బ్యాడ్ రివ్యూ అయితే ఉండదు, అంత బాగుంటుంది. ఇప్పుడు మన వీడియో చూసేటోళ్ళు ఎవరైనా తినుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎట్లున్నది మీరు తిన్నదని. మరి దీన్ని తినడం వల్ల ఎన్ని లాభాలో మీకు వీడియో లాస్ట్లో మొత్తం చెప్పేస్తా. ఇప్పుడైతే ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా. ఫస్ట్ ఫ్రెష్ బ్రోకలీని అయితే తీసేసుకోండి. మంచిది ఏంటంటే పురుగులు కూడా చూసుకోవాలి. పురుగులు ఎందుకుంటాయి అంటే వాటికి కూడా హెల్త్ కాన్షియస్ ఎక్కువ కదా, అందుకే అవి కూడా అలానే ఉంటాయి. బ్రోకలీని సాల్ట్ వాటర్లో 5 minutes సోక్ చేయండి, బ్యాక్టీరియాస్ ఏమైనా ఉంటే పోతాయి. నెక్స్ట్ ఈ పొడవు ఉన్న కట్టెలను అయితే కట్ చేసేసుకోండి. నేను కట్ చేసుకున్నలా అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మీరు కూడా చెప్పడం మర్చిపోయా, దీనిని వండేటప్పుడు సేమ్ క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఏ స్మెల్ వస్తుందో సేమ్ అట్లనే ఉంటుంది, కాకపోతే ఇది కొంచెం ఎక్కువ వస్తుంది. కానీ కూర అయినాక మాత్రం అసలు వదలరు, టేస్ట్ అలా ఉంటుంది. మరి ఒక గిన్నెలో వాటర్ పోసి ఫ్రెష్గా కడిగినాక తీసి హాట్ వాటర్లో అయితే వేసేసుకోండి. వేడెక్కినాక అందులో కొంచెం సాల్ట్ వేయండి, దొడ్డు ఉప్పు వేసిన నేను. 80 to 90% అయితే ఈ మన బ్రోకలీ అయితే బాయిల్ కావాలి. మంచిగా ఒక 80% బాయిల్ చేసుకున్నాక ప్లేట్లోకి అయితే వేసేసుకొని ఆ హాట్ వాటర్ వాడేయండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని చిన్న కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోండి, మిర్చి, ఇంకా జీలకర్ర ఉంటే జీలకర్ర, టమాటోస్ ఉంటే బాగుంటుంది. కాకపోతే నేను ఎలా వేసుకుందాం అనుకున్నా అంటే మొత్తం ఫుల్ ఫ్రై, సో ఏం వేయలేదు. ఓన్లీ ఆనియన్స్, మిర్చి, లాస్ట్లో కొత్తిమీర అంతే. మధ్యలో పసుపు, అల్లం అంతే, ఏం లేదు. ఇప్పుడు ఫ్రై అయిన ఆనియన్స్లోకి 1 స్పూన్ అల్లం, 1 స్పూన్ పసుపు అయితే వేసేసుకోండి. బాగా ఫ్రై చేయకండి, బ్రోకలీ వేసినప్పుడు మాడిపోతుంది. ఒక 2 minutes ఫ్రై చేస్తే సరిపోతుంది. ఎందుకంటే బ్రోకలీ వేసాక స్టవ్ మొత్తం సిమ్లో పెట్టుకొని ప్రతి 2 minutesకి అయితే మనం కలుపుతూ ఉండాలి. లాస్ట్లో 1 స్పూన్ కారం వేసేసుకొని 1/2 స్పూన్ కంటే తక్కువ సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ స్టార్టింగ్లో ఉప్పు వేసి కడిగినాం, మళ్ళీ హాట్ వాటర్లో ఉప్పు వేసి బాయిల్ చేసినాం. సో అందుకే ఉప్పు కొంచెం ఎక్కువ అవుతుంది, అందుకే అవసరం లేదు. మీరు వేసుకోకపోయినా ఏం కాదు. అంతే, టేస్టీ బ్రోకలీ అయితే రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి, సెట్. అవును, చెప్పడం మర్చిపోయాను కదా, వీడియో స్టార్టింగ్లో బెనిఫిట్స్ కూడా చెప్తా, దీని ఉపయోగాలని చెప్పినా కదా. దీనికి ఎట్లా అంటే ఎక్సర్సైజ్ చేయకపోయినా పర్లేదు, అంటే చేయొద్దు అని అంటలేను. అంటే దీంట్లో కూడా వెయిట్ లాస్ అవుతారు, డైజెషన్ కూడా మస్తు హెల్ప్ అవుతుంది. అంటే ఉత్తినే మనం తిన్నమా లేదా అన్నది ఏర్పడదు. స్టమక్ని మంచిగా క్లీన్గా మెయింటైన్ చేస్తుంది. నేను ఇంకా రీసెర్చ్ చేసిన గూగుల్లో, అట్లా కాల్షియం ఇంకా విటమిన్ కే అయితే ఉంటాయంట. సో మన బోన్స్కి మంచిగా స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకనే అప్పుడప్పుడు మన బ్రోకలీ తినడం కూడా మెయింటైన్ చేసుకోవాలి కంపల్సరీగా. ఓకే, చికెన్ ముక్కలు, మటన్ ముక్కలు అయిపోతాయా, అప్పుడప్పుడు ఇట్లా వెజిటేబుల్స్ కూడా ట్రై చేయండి. నేను కూడా ఎప్పుడు నాన్ వెజ్ తినేటోని, మీకోసం మంచిగా వెజ్ ఐటమ్స్ తినుకుంటా నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు లైక్ కొడతలేరు, ఏం చేస్తలేరు. సరే ఏం కాదులే, కానీ వీడియో నచ్చితే మాత్రం ఒక కామెంట్ చేయండి. చిన్న కామెంట్ చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. టేస్ట్ చేసిన అయితే మటన్ పచ్చడి కూడా చేసిన, ఆ వీడియో నెక్స్ట్ వీక్ అన్నా నెక్స్ట్ 3 daysలో వస్తుంది. బాయ్, మరిగా ఉంటా.